మందిర నాసర్జీ ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. గతంలో ఈ రాష్ట్రంలో ప్రభుత్వాలు సుమోటో క్యాస్ట్ సర్టిఫికేట్లు ఇచ్చాయి. ఒక క్యాస్ట్ సర్టిఫికేట్ పోతే కూడా మరొక నంబర్ చెప్తే 2-3 సర్టిఫికేట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొనేది. అయితే ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అయ్యా మా సర్టిఫికేట్ మాకు ఇమ్మని చెప్పి అడుగుతూ ఉంటే, సుమోటో సర్టిఫికేట్ అడుగుతూ ఉంటే ఈరోజు ఆ సర్టిఫికేట్లో ఎస్టీలకేమో బీసీలుగా, ఎస్సీలకేమో ఓసీలుగా, ఓసీలకేమో ఎస్సీలుగా మారి ఈరోజు సర్టిఫికేట్ చూపించే పరిస్థితి. అయితే ఆ ప్రజానీకం ఎంఆర్ఓ కార్యాలయానికి వెళ్ళి గతంలో ఏ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చినటువంటి సర్టిఫికేట్ల ఆధారంగా మా క్యాస్ట్ మార్చమని చెప్పి అడుగుతూ ఉంటే టెక్నికల్ ఇష్యూస్, ఎడిట్ ఆప్షన్ పనిచేయట్లేదని చెప్పని, సర్వర్లు పనిచేయట్లేదని చెప్పని కొంటి సాగులు చెప్తూ ఈరోజు పూర్తిగా ప్రజానికం ఇబ్బందులు పెడతా ఉన్నారు. ఒక పక్క ప్రజానికం అయ్యా కులాన్ని నిరూపించుకోవడానికి కూడా ఈరోజు కార్యాలయం తిరిగే పరిస్థితి ఈ రాష్ట్రం నెలకొంటా ఉంది. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ ఫెడరేషన్ ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం, ఇలా కులాలు క్యాస్ట్ రిజర్వేషన్ మారడం వల్ల అనేక మంది రాష్ట్రంలో విద్యార్థులు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులు రావాల్సిన స్కాలర్షిప్లు రావడం లేదు. అదేవిధంగా ఉచితంగా వచ్చేటువంటి ప్రభుత్వ సీట్లు ఈరోజు ఇచ్చేటువంటి సీట్లని కోల్పోతా ఉన్నారు. ఒక పక్క యువత పూర్తి ఉద్యోగాన్ని కోల్పోయే పరిస్థితి రిజర్వేషన్ ద్వారా. అదేవిధంగా ప్రజానికం కూడా ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలకి దూరం అయిపోయే పరిస్థితి. కాబట్టి ఏఐఎస్ఎఫ్ తెలియజేస్తా ఉన్నాం, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు ప్రతి నెల కలెక్టర్ సమావేశం నిర్వహించి టెక్నికల్ ఇష్యూస్ ని క్లియర్ చేయండి, పూర్తిగా టెక్నాలజీని వాడుకొని ప్రజలకి దగ్గర చేయండి అని చెప్తా ఉంటే ఇక్కడ మాత్రం పూర్తిగా అధికారులు వాటిని వదిలేస్తా ఉన్నారు. దున్నపోతున్న వర్షం పడ్డట్టు ఈరోజు అధికారులు ప్రవర్తిస్తా ఉన్నారు. కాబట్టి ఆల్ ఇండియా స్టూడెంట్ తెలియజేస్తా ఉన్నాం, తక్షణమే టెక్నికల్ ఇష్యూస్ ని తొలగించి రాష్ట్రంలో పూర్తిగా క్యాస్ట్ సర్టిఫికేట్ యథావిధిగా ఇవ్వాలని చెప్పని, ఇవ్వని రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల్ని ప్రజానీకాన్ని కలుపుకొని పెద్ద ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం.